హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ ఫుడ్. నాకు తెలుసండి మీకు చూస్తుంటేనే నోరూరిపోతుందని. సో మరి ఇదేంటిదో ఎలా చేయాలో చూద్దాం. మరి పదండి, ఎందుకు లేట్. ముందుగా నేను ఇక్కడ కొన్ని బోన్స్ చికెన్ అండ్ కొన్ని బోన్లెస్ చికెన్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. సో రోటీలో చేస్తున్నాం కాబట్టి వాష్ చేసి పెట్టుకున్న రోటీలో ఫ్రెష్ ధనియాలు వేసుకొని దీన్ని కొంచెం మెత్తగా పౌడర్ అయ్యేలాగా దంచుకోవాలి. అలాగే ఇందులో కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, లేదా కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొంచెం కొబ్బరి వేసుకున్నాను. సో దీన్ని కూడా కొంచెం పేస్ట్ అయ్యేలాగా, కొంచెం మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి. తర్వాత దీంట్లో ఒకటి ఆనియన్ వేసుకోవాలి. సో ఆనియన్ నేనైతే 2 తీసుకున్నాను పెద్దవి. సో ఒక్కొక్కటిగా దంచుకుంటున్నాను. సో మనకి ఎంతైతే క్వాంటిటీ చికెన్ ఉందో దాన్ని బట్టి ఆనియన్ వేసుకోవాలి. ఎక్కువ ఆనియన్ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. సో బాగానే ఉంటుంది. తర్వాత ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాము. ఫస్ట్ అయితే కారం వేసేసాను. అండ్ తర్వాత నేను దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అండ్ ఇదంతా మళ్ళీ బాగా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి. దీన్ని మనం మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు, కానీ అది బాగా పేస్ట్ అయ్యేంత వరకు మాత్రం తిప్పొద్దు. ఒక్కసారి తిప్పి ఆపేసేయాలి. సో అలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బోన్స్ చికెన్ వేసుకుంటున్నాను. కొంచెం చిన్న చిన్న బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ చికెన్ కూడా వేసుకొని ఇది బాగా మిక్స్ అయ్యేలాగా, అంటే మరి బోన్స్ ఉండకుండా కొంచెం మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి. మిక్సీ జార్లో అయితే పట్టుకోవడం ఈజీ, కానీ నాకైతే ఇది దంచడం 1/2 అవర్ కంటే ఎక్కువ పట్టింది. చాలా కష్టం, కాకపోతే టేస్ట్ కూడా అంతే ఇస్తుంది. సో ఇక్కడ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి, ఆల్మోస్ట్ పేస్ట్ లాగా అయింది, కాకపోతే అక్కడక్కడ పీసెస్గా ఉన్నాయి. సో ఇలానే మనకు కావాలి. ఆల్మోస్ట్ ఇది ఇక్కడ మనకు రెడీ అయిపోయినట్టే. ఇంకొక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. సో మిక్సీ జార్లో అయితే తెలియదు కదా మనకి, వెంటనే ఇలా తిప్పంగానే అలా అయిపోతుంది. సో ఇది మాత్రం చాలా కష్టం. సో ఇది ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం కలుపుకోవాలి. అలాగే మెత్తడి పీసెస్ కూడా ఉన్నాయి కదా, ఇది 2 కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే స్టవ్ అయితే ఆన్ చేసేసాను. సో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది, కొంచెం ఫ్రై అవ్వడానికి, పచ్చిగా ఉండకుండా ఫ్రై అవ్వడానికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఒక 2 స్పూన్లు అయితే వేసేసుకున్నాను, పెద్ద స్పూను. దాని తర్వాత కొంచెం వేడవగానే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకుంటూ కుక్ చేసుకోండి. రెండు వైపులా ఫ్రై చేసుకోండి. సో లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కనుక మాడిపోయి పచ్చిగా ఉండిపోతుంది లోపలంతా. సో ఎక్కువ ఏం టైం పట్టదు, ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ సరిపోతుంది, ఫ్రై అయిపోతుంది. సో పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోగానే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే. చికెన్తో వెరైటీగా ఇలా తినండి, ఖచ్చితంగా మీరు చాలా ఇష్టపడతారు. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చేసిందండి. మీరు ఇలాగైనా తినవచ్చు, లేదంటే రైస్లోకి చపాతీలో కూడా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంది. అంతే అండి, రోటిలో దంచి చేసిన చికెన్ గుండ్లు రెడీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.